హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంఎస్ఎంఈకి ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. వాటిని చిన్న తరహా పరిశ్రమలు ఎస్ఎస్ఐ అని కూడా అంటారు. భారతదేశంలో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈగా ప్రభుత్వం వర్గీకరించిన పరిశ్రమలకు భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ని అందిస్తుంది. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈలు వారి స్థాపన మరియు పెరుగుదల కోసం ప్రభుత్వం అందించే వివిధ ప్రయోజనాలను పొందేందుకు సహాయపడుతుంది. ఇక క్రైటీరియా చూసినట్లయితే, ఇన్వెస్ట్మెంట్ అనేది చూసినట్లయితే మైక్రోకి లెస్ దాన్ 1 crore రూపీస్, స్మాల్కి లెస్ దాన్ 10 crore, మీడియంకి లెస్ దాన్ 50 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ చూసినట్లయితే మైక్రో బిజినెస్కి గ్రేటర్ దాన్ 5 crores, అలాగే స్మాల్ బిజినెస్కి గ్రేటర్ దాన్ 50 crores, మీడియం బిజినెస్కి 250 crores. ఇక ఫ్రెండ్స్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాము. ఉదయం పోర్టల్ నుండి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్లో ఉంది మరియు ఉదయం రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి పొందవచ్చు. ఎంఎస్ఎంఈలు ఈ రిజిస్ట్రేషన్ను పొందడం తప్పనిసరి కాదు, అయితే దీని కింద ఒకరి వ్యాపారాన్ని నమోదు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పన్నులు, వ్యాపారాన్ని మరియు ఏర్పాటు చేయటం, క్రెడిట్ సౌకర్యాలు, రుణాలు మొదలైన వాటి పరంగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇక నమోదు అర్హత చూసినట్లయితే, వార్షిక టర్నోవర్ మరియు పెట్టుబడి యొక్క సవరించిన ఎంఎస్ఎంఈ వర్గీకరణ ప్రమాణాలను నెరవేర్చే అన్ని తయారీ, సేవా పరిశ్రమలు, టోకు మరియు రీటైల్ వాణిజ్యం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందువలన ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అర్హత ఒక సంస్థ యొక్క వార్షిక టర్నోవర్ మరియు పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, అర్హతలు చూసినట్లయితే, స్టార్టప్లు, వ్యాపార యజమానులు మరియు వ్యవస్థాపకులు, అలాగే ప్రైవేట్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ఏకైక యజమాని, అలాగే భాగస్వామ్య సంస్థ, పరిమిత బాధ్యత భాగస్వాములు ఎల్ఎల్పీలు, అలాగే ఎస్హెచ్జీలు అంటే స్వయం సహాయక బృందాలు, అలాగే సహకార సంఘాలు. ఇక ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.